యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్ని 71.93 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క LA అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకో పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏదైతే ఫేజ్ 1 వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు, ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మళ్ళా నేను మొత్తంగా శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,315 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం, బకాయిలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం. ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు టోపల్ అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటీవల PPA ఎక్స్పర్ట్స్, CWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. వాటరింగ్ కానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRF డ్యామ్ 2 కూడా ప్యారల్గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు.
వ్యవస్థాపకుడు అయినటువంటి కీర్తిశేషులు దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గౌరవనీయులు, మనందరికీ సుపరిచితులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ఆసంట శాసన సభ్యులు పితాని సత్యనారాయణ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసుకున్నటువంటి సందర్భంలో మన మధ్యనే ఉన్నటువంటి ఇక్కడ విగ్రహం పెట్టుకోవడానికి కారణభూతులు ఇద్దరున్నారు. సభ్యులు మీ అందరి ఆశీస్సులతో ఘన విజయం సాధించినటువంటి వెనుకబడిన కులాలకు చెందినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు ఆదిరెడ్డి వాసు గారు. వాసు గారిని, వారికి జన్మనిచ్చినటువంటి అప్పారావు గారిని కూడా చెట్టిపల్లి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ అవ్వగలిగాను. ఈ చెట్టిపల్లి సంఘం వ్యవస్థాపకులు దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టే నేను కార్యక్రమాలు మొదలు పెడతానని పట్టుదలతో ఆదిరెడ్డి వాసు గారి సహకారం తీసుకుని విగ్రహాన్ని ఇచ్చి ఈ విగ్రహాన్ని నెలకొల్పి మనందరినీ కారణభూతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మరి చాలా ఇక్కడ ఉంది. ఈ సమావేశంలో సోదరులు తుమ్మరపు రామారావు గారు కూడా ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినందుకు శాసన మండలి సభ్యులు వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి వేదిక మీద చాలా మంది, జయప్రకాష్ నారాయణ గారు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు రెడ్డిమణి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. బీసీలుగా మనం వివిధ కులాల్లో, ఉపకులాల్లో పుడతా ఉన్నాం. కానీ బీసీలుగా మనం అందరం కూడా ఐక్యతగా ఉంటూ మన బీసీ జాతి గర్వపడే విధంగా ఎవరైతే జీవితాంతం కృషి చేశారో వాళ్ళని ఎప్పుడు మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు దుమ్మేటి వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుందాం. బీసీ ఉపకులాలందరినీ ఐక్యతగా ముందుకు తీసుకువెళ్దాం. ఆయన జీవితాంతం సంపాదించిన యావత్ ఆస్తిని మన పిల్లల యొక్క విద్యకి, వారి యొక్క అభ్యున్నతికి కృషి చేశారు. దాన్ని ఆదర్శంగా ఈరోజు మనం అందరం తీసుకోవాలని, రాబోయే రోజులు అందరూ ఐక్యతగా ఉండాలని ఈరోజు చిన్నపాటి పిలుపుకే ఇలా వేలాదిగా వస్తా ఉన్నారే. ఒక్కటే చెప్తా ఉన్నాం, పల్లకీలు మోసే రోజులు పోయినాయి, పల్లకీలు ఎక్కే మనం చాలా సాధు జంతువులం, మనం చాలా క్రమశిక్షతో విధేయతతో ఉంటాం. అలాగని చిన్న చూపు చూస్తే కాలు దువ్వుతామన్న విషయం కూడా తెలియాలి. మనం బలహీన వర్గాలే, కానీ పార్టీలకి బలమైన వర్గాలు. అన్ని పార్టీలకి మనం కావాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా కొన్ని మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రాజకీయాల్లో కొంత ఉన్నత విలువల్ని కోల్పోయి కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు. మనలో ఉన్న ఉపకులాల్ని ఒకరికొకరు కించపరుచుకోవద్దు. ఈ రోజు నేను గర్వపడతా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, ఒక వెలమ జాతిలో పుట్టిన వాడిని ఈరోజు దుమ్మేటి వెంకటరెడ్డి గారి ఆవిష్కరణతో గర్వంగా ఉన్నా. బీసీల ఐక్యత అదే విధంగా వెళ్ళాలి, అదే రీతిలో వెళ్ళాలి. నడిపించే పెద్దలు ఉన్నారు, నడుద్దాం, పోరాడుదాం, మన హక్కుల్ని మనం సాధిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఒక జన్మధన్యం. రాలింగి గారి విగ్రహం, దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం, ఇంకా పెద్దలు ఏ సూచిస్తే ఆ విగ్రహాలు పెడదాం. మన జాతి పెద్దల్ని గౌరవించుకుందాం, వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుందాం. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మనం బాగుంటే సరిపోదు, మన స్థానాల్లోని పదవుల్లో ఉంటే మనం బాగుంటే సరిపోదు. మన పిల్లల్ని, మన జాతిని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న కూడా వచ్చారు అనుకున్నాం, ఏంటి
బీసీ ఉపకులాలకు ఇచ్చిన కార్పొరేషన్ బిల్డింగ్ ఏమిటి ఎలా ఉంది? కుర్చీలు లేవు, లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, నిధులు లేవు. అది కాదు మన గౌరవం. నిధులు కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పించింది ఈ రోజు ఎన్డీఏ కూటమి. అలాగే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. పెద్దలు నడిపిస్తారు, నడుద్దాం. ఏ పిలిపిచ్చినా తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరూ రావాలి. మన జాతి అభ్యున్నతి కోసం రావాలి, పోరాడాలి, మాట్లాడుకోవాలి. సంతృప్తి కలిగే కార్యక్రమాలు చేస్తా ఉంటాం. నేను గర్వంగా చెప్తా ఉన్నాం, నెగ్గిన 5-6 నెలల్లో చాలా సంతృప్తి కలిగించిన కార్యక్రమం ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ. తప్పకుండా ఈ యొక్క స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం. బీసీలు ఎవరైతే మొన్నటి ఎన్నికల్లో 74,000 మెజార్టీతో ఈ రోజు రాజమండ్రి సిటీలో ఒక బీసీ సామాజిక వర్గానికి బీసీలు అందరూ గర్వపడేలా పనిచేస్తాను. ఈ పదవి నాకు, నా కుటుంబానికి గౌరవం కాదు. బీసీలు గర్వపడే విధంగా, వాళ్ళు గర్వపడే విధంగా మా యొక్క ప్రవర్తన ఉంటుందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటానని పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటానని సామాజికంగా సామాజిక వర్గానికి అభివృద్ధి కోసం నిరంతరము ప్రభుత్వంతో సంప్రదించి ఈ సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేస్తానని తద్వారా తెలుగు 10% ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గీత కులంలో ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన, యాదవ, ఈడిగా 5 కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకొని మనకి ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సామాజిక వర్గంలో కళ్ళు గీత కాదు, ఈ జాతి అభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన చదువులు కావాలి, ఉన్నతమైన ఆలోచనలు కావాలి, ఆర్థికంగా పెరగాలి, సామాజికంగా పెరగాలి, పారిశ్రామిక ఎదగాలి, ఆఖరికి రాజకీయాల్లో కూడా రాజకీయ పెద్దగా పెరగాలని భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈ వేదిక మీద చాలామంది అత్యున్నత మహారాజులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈనాడు ప్రత్యేకంగా రామారావు గారు సుదీర్ఘ ప్రాంతానికి నుంచి వచ్చి మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో విఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారి విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ని పనులు చేసినా నో డ్యూస్ సర్టిఫికెట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారనంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తాను. ఒక పులివెందుల్లోనే కాదు, జమ్మలమడుగులో కూడా ఇదే విధంగా విఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి
దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం. దేవగుడిలో బంధించారు, ఇది వాస్తవం. అధికారుల తప్పులు వారి దగ్గరుండి చేయించి పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి తత్తాసు పలికి వారి విధుల నిర్వహణలో ఏకపక్షంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో వారు కూడా శిక్షార్హులవుతారు. మీరందరూ అక్కడ గమనించండి. మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద సంతకాలు చేశాం, ప్రమాణం చేశాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం, అకౌంటబిలిటీ. ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక, అభివృద్ధిక, రక్షణక, వారి అవసరాలని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి, మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా ఉండకూడదనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, అభ్యర్థులుగా ఉండాలని అనుకుంటున్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వనివ్వకుండా విఆర్ఓల్ని గ్రామాల్లో అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోటీ చేయాలి, అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీదకి అధికారుల్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూనీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్ని ఈ రకంగా ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఎక్కడ ఒక పద్ధతి అనేటువంటిది ఫాలో అవ్వకుండా ఒక పక్షపాతంగా నిర్వహించారనేటువంటి దానికి ప్రధానంగా కారణం మనం చూస్తే గనక ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద కేవలం 6 నెలల కాలంలోనే ఏర్పడింది. ఎందుకనంటే ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 20,000 కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం 20 పైసలు కూడా ఏ రైతుకి కూడా ఈ రోజుకి సాయం చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఏడాది కూడా ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఒక్కొక్క రైతుకి 12,500 రూపాయలు చొప్పున, రెండవ ఏడాది నుంచి 4 ఏళ్ల పాటు 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పిన మాట కంటే గొప్పగా మిన్నగా ముందుగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా అది కేవలం రైతుల సంక్షేమం కోసం కాబట్టి అది భారం కింద కాకుండా బాధ్యతగా భావించాలనేటువంటి ఉద్దేశంతో ఆవేళ ప్రభుత్వం పనిచేస్తే, ఈవేళ రైతుల్ని యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రైతు మనిషిని అంటాడు, రైతుల సంక్షేమం కోరేటటువంటి వ్యక్తిని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. బహుశా భారతదేశం మొత్తంలో రైతుల్ని దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి లేకపోతే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిజంగా క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఈ రోజు లారీలు పట్టుకున్నాం, ఆ రోజు పడవలు పట్టుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ ట్రెడ్జింగ్ విషయంలోని అధికారుల నిర్లిప్తత ఈరోజు కనిపిస్తుంది. ట్రెడ్జింగ్ ద్వారా ఈ రోజున ఇసుకని సేకరించడం మూలంగా గతంలో మనం చూసాం 4వ బ్రిడ్జి కుంగిపోయేటువంటి పరిస్థితి, కూడా ఒక స్తంభం కుంగిపోయే పరిస్థితి ఆ రోజు కాతేరు దగ్గరలో వచ్చింది. ఈ రోజున
ట్రెడ్జింగ్ ద్వారా రాత్రులు ఇసుకని పైకి తీసి దాన్ని లోడింగ్ చేసి దాన్ని 3 రెట్లు అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఈ రోజున ఏదైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మికులకి పని లేని విధంగా తయారైంది. ఎందుకంటే ఇసుక రేటుని అడ్డగోలుగా పెంచేయడం మూలంగా ఏదైతే ఉచితంగా వస్తుందనేటువంటి ఇసుక అలా లభ్యం కాని కారణంగా ఈ రోజున బిల్డర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు నిర్మాణం చేసుకున్నటువంటి వారు ఇసుక రేటు ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తూ ఈరోజు నిర్మాణాలన్నీ కూడా నిలిపివేసిన కారణంగా ఈ రోజున ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈరోజు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు కొద్ది నిర్లక్ష్యాన్ని విడనాడాలి. ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో అసలు ఈ ఏజెన్సీల మీద వారు చర్యలు తీసుకోవాలి. ఈ అడ్డగోలు అమ్మకాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సొసైటీల ద్వారా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క విధానాల మూలంగా ఏదైతే ఇసుక విషయంలో అధికారులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దని ఈ రోజున కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మేమే ఆ యొక్క ఇసుక ర్యాంపులను పర్యటన చేసి అక్కడే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టి నిరసన చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి పర్యవసానాలు మీదే బాధ్యత అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారు మూర్తి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారికి వినతిపత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. రాజమండ్రి నుండి ఊరేగింపుగా అమ్మవారికి ఇచ్చుటకు బయలుదేరుతున్నాము. అయితే 1934వ సంవత్సరంలో అమ్మవారి యొక్క విగ్రహం తిమ్మరాజు ఇది 5 రోజులు జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఇది జరుగుతుంది. 5 రోజులు తిరునాళ్ళ జరుగుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తిరునాళ్ళ మహోత్సవంలో మన రాజమండ్రి నుండి ఎప్పుడూ కూడా చీర సారే అనేటటువంటి కార్యక్రమం జరగలేదు. మొట్టమొదటిసారిగా గత సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో ఈ బోనం ఎక్కడానికి లాస్ట్ ఇయర్ మేము 101 మంది స్త్రీమూర్తులు అనుకున్నాము. కానీ 400 మంది వరకు వెళ్ళారు. ఈసారి కూడా ఫిగర్ అయితే 101 మంది అనుకున్నాం, కానీ 1001 మంది వరకు అయ్యారు. మన రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వారు కూడా అక్కడికి వచ్చి అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని, మొదలుపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మికత విషయం మరింత ముందుకు వెళ్ళాలని, హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందండి. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి క్వారీగోతులు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీగోతులు పూడ్చాలని చానాల నుంచి మరి పోరాటాలు చేస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడున్నటువంటి పెద్ద మనసుతో మంచి ఆలోచనతో రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరు ఆయన 61,50,000 రూపాయలు ఎస్టిమేషన్ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా కావాలి, ఇంకో ₹1,00,00,000 వరకు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇంకోటి ఈరోజు తెలియపరచడానికి వచ్చింది ఏంటంటే 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు, 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి ఈవేళ 2 అడుగులు అంటే 2 అడుగులు ఉంది. మరి ఆ 2 అడుగులు ఏ విధంగా ఉంది అనేటటువంటిది విచారణ జరిపించాలా, ఎవరు తవ్వేశారన్నది విచారణ జరిపించాలా. అక్కడ సున్నం బట్టి లేఅవుట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం ఎమ్మటే చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. మరి అదేవిధంగా చాలా వరకు మరి నా పోరాటాలన్నీ కొనసాగిస్తూ వస్తున్నా. ఈ పోరాటం ముందు జరగబోయేటటువంటి పోరాటానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా అవి సంబంధిత అధికారులు క్వారీ ఓనర్సే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పొల్యూషన్ గురించి మా సోదరి మాట్లాడతారు. హిమాచల్ ప్రాంతం అంతా కూడా వాస్తవమే. నిన్నే చంటి పిల్లోడు ఒకడు వాళ్ళ అమ్మ తిట్టిందని చెప్పేసి దూకేయడానికి అని వెళ్ళిపోయాడండి, 10 సంవత్సరాల అబ్బాయి. ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. రీసెంట్గా 2-3 కూడా చాలా బారిన పడ్డారు.
దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం, పడిపోవడం, మేమేమో తీయడం జరుగుతుంది. అది ఇంకా లోతు పెరిగిపోతుంది. చుట్టూ ఉన్న మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి. మరి మేమందరం వచ్చాం. బాత్రూము, సెప్టిక్ ట్యాంకులు ఈజీగా నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది. ఇంకా పైకి ఇప్పటికే 160 లోతు ఉందంటండి. ఇంకా పెరిగిపోతుంది. వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు. ఇంకా నిండిపోతుందండి. మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ, సుబ్బారావు నగరం, ఇటు సింహాచల్ నగరం, బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు.